హాయ్ అండి. రేపటి కోసం స్టాక్స్ చూసే ముందు ఫస్ట్ మనం నిఫ్టీ 50 చార్ట్ని ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. ఎగ్జాక్ట్గా మార్నింగ్ సపోర్ట్ ఏరియా దగ్గరే ఓపెన్ అయింది. దాని బ్రేక్ కాకుండా మళ్ళీ అబోవ్ అయితే అంటే 0.32% అబోవ్ ర్యాలీ అయితే చేసింది. ఇలా 24,500 లెవెల్ సస్టైన్ అవుతూ వచ్చింది అని అంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా మారిపోయింది. కాబట్టి అది బ్రేక్ అయితేనే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే మంచి మొమెంటం అప్వర్డ్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సడన్గా మొమెంటం వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఒక ఛానల్లోనే నాన్ స్టాప్గా ఒక ఛానల్లో వెళ్తూ ఉంది, ఛానల్ని బ్రేక్ చేయడం లేదు. మన రీసెంట్గా 56,000 కూడా టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్ అయితే వచ్చింది. సో స్ట్రాంగ్ బైబ్యాక్ అంటే అబోవ్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ సడన్ మొమెంటం ఎప్పుడు వస్తుంది అనేది అయితే మనం చూడాలి. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో కూడా మొమెంటం వచ్చిందంటే చాలా స్పీడ్గా అప్వర్డ్ మొమెంటం అయితే 100% ఉంటుంది. 25,000 లెవెల్ నిఫ్టీ బ్రేక్ చేసిందంటే మంచి ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం ఆల్రెడీ నిన్న డిస్కషన్ చేసుకున్న స్టాక్స్ అయితే మనకి ఏది కూడా ఈరోజు ఎంట్రీ ఇవ్వలేదు. సో రేపటి కోసం స్టాక్స్ చూద్దాము. ఫస్ట్ స్వాన్ ఎనర్జీ స్టాక్ని అయితే మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇది ఒక రేంజ్ బౌండ్లోనే ఉండిపోయింది. ఈరోజు 9% ర్యాలీ అనేది చేసింది స్వాన్ ఎనర్జీ. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక రేంజ్ బౌండ్లో రెసిస్టెన్స్ అంటే ఒక రేంజ్ని బ్రేక్ అయితే ఇంకా చేయలేదు. సో అంతకన్నా ముందే మీరు దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఆర్ఎస్ఐ చాలా లోలో ఉంది. 52 అబవ్ వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఇది 45లోనే ఉంది ఆర్ఎస్ఐ. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. స్టాక్ని వాల్యూమ్ అయితే బుల్లిష్గా ఉంది, బట్ 200 EMA టు అబవ్ లేదు, అండ్ మనకి ఆర్ఎస్ఐ కూడా లోలో ఉంది. సో సెకండ్ స్టాక్ చూసుకున్నట్టయితే ఇర్కాన్ స్టాక్. సో ఇర్కాన్ స్టాక్లో చూస్తే ఈరోజు 14% ర్యాలీ అయితే మనకి స్టాక్ చేసింది. అండ్ ఈ స్టాక్లో కూడా రెసిస్టెన్స్ 222 అబవ్ ఉంది. సో 230 లెవెల్ క్రాస్ అయింది అని అంటే మనం అబవ్ కనిపిస్తున్న లెవెల్స్ వచ్చేసి మన టార్గెట్ అయితే అవుతాయి. సో వాల్యూమ్ బుల్లిష్గా ఉంది, ఆర్ఎస్ఐ కూడా బుల్లిష్గా ఉంది. బట్ రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేస్తూ క్యాండిల్ ఫామ్ కావడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే అలా అవుతుంది మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. అందుకే మనం డిస్కషన్ చేసుకున్న ఎస్టర్డే స్టాక్స్ కూడా మీరు చూసినట్టయితే ఒక్కటి కూడా మనకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. మనం ఏవైతే ఆర్సీఎఫ్ చూసామో ఆర్సీఎఫ్ కూడా ఎంట్రీ ఇవ్వలేదు. అసలు మొమెంటమే స్టాక్లో లేదు. అందుకే చెప్పాను, ఏదైనా స్టాక్ మనం ఎంట్రీ తీసుకునే ముందు ఈరోజు నిన్న డిస్కషన్ చేసుకున్నాం, ఈరోజు ఎలా ఉందో చూసి ఎంట్రీ తీసుకోవాలి అని. సో దీంట్లో మనకి ఎంట్రీ ఇవ్వలేదు. సిగ్నేచర్ స్టాక్లో కూడా ఏదైతే మనం లెవెల్ డిస్కషన్ చేసుకున్నామో ఆ లెవెల్ నుంచి రివర్సల్ వచ్చింది, అంటే రీటెస్ట్కి దగ్గరలో ఉంది. ఛానల్ బ్రేక్ చేయనంత వరకు మనం వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి. సో ఇది కూడా మనకి ఎంట్రీ ఇవ్వలేదు స్టాక్. అండ్ ఇలా ఈ 2 స్టాక్స్ కూడా మనకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. దీంతో పాటు ఇంకొక స్టాక్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, నావా స్టాక్. ఇది ఒక పవర్ సెక్టార్ స్టాక్. ఈరోజు చూస్తే ఇది 8% ర్యాలీ అయితే చేసింది. సో 550 లెవెల్ టు అబవ్ ఓపెన్ అయింది. రేపంటే అబవ్ టార్గెట్స్ అనేవి వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.